హలో బావా. చెప్పరా. అయ్యి బాబాయ్ బావ మన దశ తిరిగిపోయింది బావ. నా కాళ్ళు చేతులు ఆడలేదు, షేక్ వచ్చేస్తుంది. అయ్య బాబు సేకు వచ్చేస్తున్నా నీకు. ఏం జరిగింది అసలా? అదే బావ నాకు ఫోన్ చేశారు. నా నెంబర్కి లక్కీ డ్రాలో లారీ డబ్బు తగిలిందంట. కాళ్ళు చేతులు ఆడలేదు బావ, షేక్ వచ్చేస్తుంది నాకు. ఏ తాలక మాసం నీకు చెప్పింది అవన్నీ సొల్లు మాటలరా, ఎందుకు నమ్ముతున్నావా? సొల్లి కాదు బావా, ఈ వారం నా రాశి ఫలాల్లో ధనలాభం ఎక్కువ ఉంది, అది నిజమే. అయ్యి బాబు ఒరే ధనలాభం అంటే ఏదైనా పనికొచ్చే పని చేస్తే ఉంటదిరా. ఇక్కడ లాడీలు గీడీలు తాగరా, ఎందుకురా ఇప్పుడు ఏం చేయాలి అయితే? ఆ డబ్బు అంతానే లారీలో ప్యాక్ చేస్తారంట బావా, కానీ ఆ లారీకి చక్రాలు లేవంట. అంటే ఇప్పుడు ఏంటి, నేను వెళ్ళి ఆ లారీని నా మెడ ఎక్కించి తీసుకురావాలా? అలా కాదు బావా, మనం ఒక 5 లక్షలు డిపాజిట్ చేసాం అనుకో, వాళ్ళు చక్రాలు వేసి మన డబ్బు మనకు పంపేస్తారు. అయ్యి బాబు ఏ తాలక మాసం చెప్పాడురా, ఎన్ని సొల్లు మాటలరా, ఎందుకురా నా ప్రాణం తీస్తున్నా ఇలా చంపుతున్నావు ఎందుకురా? ఇవన్నీ కాదు బావా, సూర్యరావు దగ్గర ఆల్రెడీ 50,000 తీసుకున్నాను. నీకు ఎలాగో తాత ఏటు కొట్టి చివరిన పొలం రాశాడు కదా, కాగితాలు తెచ్చాం, ఇంకా ఇచ్చి మిగతా 4,50,000 తీసుకుందాం. పట్టుకొచ్చాయి. ఎవ- ఒరే ఎవరి డబ్బులు ఎవరు తీసుకుంటారా, ఎవరికి అయితే పెడతారా? ఒరే నీ పుణ్యం ఉంటదిరా బాబు, నా ప్రాణం తీకిరా. 50,000 సూర్యరావుకి ఇచ్చి వచ్చారు, నీ పుణ్యం ఉంటదా? ఇంకెక్కడ 50,000 బావా, నువ్వు రావడం లేట్ అవుద్దేమో. ఈ లోపల 50,000 5 లక్షలు చేద్దాం. ప్యాకెట్కి వెళ్ళాను, 50,000 పోయినాయి. అయ్యి బాబోయ్ 50,000 తీసుకెళ్లి పేకాడేసావా? ఒరే చక్రాలని లారీలు డబ్బులు పెట్టడం ఏంట్రా? మోరే నా మెంటలో చంపేస్తానరా, నేను చంపేస్తానరా. ఎందుకు బాబు రెస్టేట్ అవుతావు? లారీ డబ్బుతో 10 రూపాయలు ఇస్తానులే. 10 రూపాయలు ఇస్తావా? ఒరే నేను బతకనేమని చెప్తున్నాను నేను. ఏట్రా రెచ్చిపోతున్నావు? సెగ్గడ్డేస్తే ఎంత నొప్పి వస్తుందో తెలుసా? నేను కొడతా, అంత నొప్పి వస్తుంది. కొట్టాను అనుకో. అయ్యి బాబోయ్.